అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? వంట చేయాలి, గిన్నెలు తోమాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు ఉడవాలి, వంటింటి కుందల్ని చేద్దాం అనుకుంటున్నావా? లేదంటే నన్ను వంటింట్లోనే ఉంచేద్దాం అనుకుంటున్నావా? ఉంచలేవు. నిన్నెవరో ఇంట్లో ఉండమన్నారు? వెళ్ళు, బయటికి వెళ్ళు, ఉద్యోగం చెయ్యి. ఇంటి పని అంతా నేను చూసుకుంటా. ఇంటి ఖర్చులన్నీ నువ్వు చూసుకో. ఓకే? ప్రతి నెల ఈఎంఐ కట్టేసే, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, టీవీ రీఛార్జ్, నెట్ రీఛార్జ్, నీ ఫోన్ రీఛార్జ్ నువ్వు చేసేసుకో, నా ఫోన్ రీఛార్జ్ కూడా నువ్వే చేసేసుకో. ఇంట్లో బీరోలో మొత్తం నీ బట్టలే ఉన్నాయి కదా, అది మార్చు. బీరో మొత్తం నా బట్టలు పెట్టు, ఒకే ఒక షెల్ఫ్ లో నీ బట్టలు పెట్టు. పండగ ఉన్నా లేకపోయినా ప్రతి నెల నాకు బట్టలు కొనేయాలి. సంవత్సరానికి మినిమం 12 నుంచి 15 జతలు బట్టలు కొనేయాలి. సరేనా? మా బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, వాళ్ళకి మటన్ బిర్యానీ చేసి పెట్టాలి. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి డబ్బులు, బట్టలు పెట్టాలి. అంతేకాదు, ఎప్పుడైనా నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారనుకో, ఆ రోజు నాకు రెస్ట్. నువ్వే వంట చేయాలి, వాళ్ళకి ఏం కావాలో అన్ని చూసుకోవాలి. సండే నీకు హాలిడే, నువ్వు రెస్ట్ తీసుకోవాలనుకోకూడదు. సండే నన్ను ఊరంతా తిప్పాలి. అప్పుడు హోటల్లో నాకు నచ్చిన ఫుడ్ పెట్టాలి. ఇదే కాకుండా వారంలో అప్పుడప్పుడు నాకు కడుపు నొప్పి, నడుము నొప్పి, తలనొప్పి ఇలాంటివి వస్తాయి. అప్పుడు కూడా నేను వంట చేయను. హోటల్ నుంచి నువ్వే ఫుడ్ తీసుకురావాలి. ఇవన్నీ నువ్వు చూసుకో, ఇంటి పనులన్నీ నేను చూసుకుంటా. సరేనా? ఏమండి, మధ్యాహ్నానికి చికెన్ బిర్యానీ చాలా, మటన్ బిర్యానీ చాలా? మా ఆయనకు మటన్ బిర్యానీ అంటేనే ఇష్టం. Download ShareChat.